ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతివ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితమే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైఎస్ జగన్ కు ఫోన్ చేసి మద్దతడిగారు. పార్టీలో చర్చించి నిర్ణయం చెప్తామని జగన్ సమాధానమిచ్చారు. ఈ రోజు ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతివ్వాలని వైసీపీ పార్టీ నిర్ణయం తీసుకుంది. మనకి ముందు నుంచి రాజ్నాథ్ సింగ్ గారు అడగటము, తర్వాత ఇక్కడ ఢిల్లీలో కూడా ఎన్డీఏ అధ్యక్షులు కానీ వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఎన్డీఏకే మద్దతు ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షుడు అందరితో చర్చించిన మీదట నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకి ముందు నుంచి రాజ్నాథ్ సింగ్ గారు అడగటము, తర్వాత ఇక్కడ ఢిల్లీలో కూడా ఎన్డీఏ అధ్యక్షులు కానీ వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని వైసీపీ ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితమే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైఎస్ జగన్ కు ఫోన్ చేసి మద్దతు అడిగారు. అలాగే పార్టీలో చర్చించి నిర్ణయం చెప్తామని జగన్ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల క్రితం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు ఆ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, అలాగే ఉపరాష్ట్రపతి అంటే సైమల్టేనియస్గా రాజ్యసభ అధ్యక్షులు, అలాగే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకరు, వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగబద్ధ పదవులు పార్టీలకు వచ్చి దీని మీద ఆపాదించకూడదు, పార్టీలకు అతీతంగా ఉండాలి. నెంబర్ గేమ్, నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికినే పోటీ పెట్టి తెలిసి కూడా ఆ పదవుకున్న ఇంపార్షియల్గా ఉండాలనే దానికి మత్స్య తాగకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకరు, అలాగే ఉపరాష్ట్రపతి అంటే సైమల్టేనియస్గా రాజ్యసభ అధ్యక్షులు, అలాగే రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని వైసీపీ ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైఎస్ జగన్ కు ఫోన్ చేసి మద్దతు అడిగారు. పార్టీలో చర్చించి తమ నిర్ణయం చెప్తామని అప్పుడు జగన్ సమాధానమిచ్చారు. 2 రోజుల క్రితం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.